ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళ ఫేవరెట్ నాన్ వెజ్ పికిల్స్ అయిపోయాయండి. అందులోని చికెన్ పికిల్ అంటే ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. అలాంటి చికెన్ పికిల్ టేస్టీగా యమ్మీగా పక్కా కొలతలతో నేనెలా చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. నా వీడియోనైతే కంటిన్యూస్గా చూసేయండి. ఓకేనా? ఫాలో మీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మేము చికెన్ పికిల్ అయితే పడుతున్నాము. చికెన్ వచ్చేసి బోన్లెస్ 1/2 kg అయితే తీసుకొచ్చాము. ఇక్కడ చికెన్ తీసుకొచ్చిన దాన్ని మనం చిన్న ఇలా మీడియం పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేయండి, సో దట్ మన వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. నా ఛానల్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చికెన్ అయితే ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటుంది మా మరదలు. ఈ చికెన్ పికిల్ అసలు ఎందుకు పడుతున్నామంటే, ఎందుకు పెట్టామంటే ఇదివరకు చికెన్ పికిల్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళము. అప్పుడు అయితే బాగా ఇంట్రెస్టింగ్గా తిని ఇంకా కొన్ని రోజులకి అయితే బోర్ కొట్టేసి ఇంట్లో చేయడం అయితే ఆపేసాము. తర్వాత మొన్న ఈ మధ్య బయట నుంచి చికెన్ పికిల్ తెప్పించుకుందామంటే కాస్ట్ వచ్చేసి బోన్లెస్ 750 రూపీస్ చెప్పారండి. అయ్యా బాబు, 750 రూపీస్ 1/2 kgకి అనగానే నేను అమ్మో ఇంత కాస్ట్, బయట మరి ఇంత కాస్ట్లో అమ్ముతున్నారా అని చెప్పి మనకు వచ్చిన దాన్ని ఎందుకు బయట నుంచి తెప్పించుకొని మనం అలా రేట్లు వేసేయడం అని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. బోన్లెస్ చికెన్ ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా వాష్ 1కి 3-4 సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి. చికెన్ పికిల్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నార్మల్గా పికిల్స్ అనగానే చాలామంది నాన్ వెజ్ పికిల్సే ఇష్టపడుతున్నారండి. అందరూ నాన్ వెజ్ పికిల్సే ఇష్టపడటం వల్ల పికిల్స్కి అయితే నాకు తెలిసి మంచి డిమాండ్ అయితే వచ్చేసింది. అందుకే ప్రతి ఒక్కళ్ళు పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసారు. మరి నేను చెప్పిన మాట అవునంటారా కాదంటారా? చికెన్ని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్లోకి కొంచెం పసుపు, ఈ చికెన్ మిశ్రమానికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేయడం వల్ల చికెన్ పీసెస్కి ఉప్పు అయితే చాలా బాగా పడుతుందన్నమాట. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా అయితే చికెన్ ముక్కలకి ఉప్పు పసుపులు అయితే పట్టిద్దాము. మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏవైతే బాగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నామో ఆ చికెన్ పీసెస్ని ఒక కడాయిలో వేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు అయితే బాగా కుక్ చేసుకుందాము. అడుగంటకుండా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఎక్కువగా అవసరం లేదండి, అడుగంటకుండా ఉంటే చాలు. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పీసెస్ని అయితే బాగా ఆయిల్ వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. చూడండి చికెన్ అయితే కుక్ అవడం స్టార్ట్ అయింది. ఇలా ఒక స్పూన్ సహాయంతో అయితే నీట్గా కలుపుకుంటూ ఉండాలి. అడిగైతే అసలు అంటకుండా చూసుకుంటూ ఉండాలండి. ఒకవేళ మనం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేసి ఇంకా వాటర్ ఉంది కదా అని చెప్పి వదిలేసామనుకోండి, చికెన్ కింద మాడడం అయితే చికెన్ పికిల్ మొత్తం అయితే స్మెల్ వచ్చేస్తుంది. అందుకే జాగ్రత్తగా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఏ పికిల్స్ అయినా కూడా కానీ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేయాలండి, లేదంటే నువ్వుల నూనె యూస్ చేయొచ్చు. మేము ఏ పికిల్ పట్టినా కానీ ఇలా గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాము. ఇంకా అందులో వేయడానికి కారం వచ్చేసి ఇలా మ్యాంగో కారమే యూజ్ చేయాలండి. చాలామంది ఇళ్ళల్లో మసాలా కారం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అది మన కర్రీస్కి అయితే బాగుంటుంది, కానీ ఇలాంటి పికిల్స్కి మాత్రం ఇలా మ్యాంగో కారం అయితేనే చాలా కాలం నిల్వ ఉంటుందండి. ఏ పికిల్ అయినా కూడా ఆయిల్ మనం ఏదైనా పర్లేదు అని చెప్పి మనం ఇంట్లో వాడే సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ఇలాంటిది అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. పికిల్స్ ఏ పికిల్ అయినా కూడా నిల్వ ఉండాలి అంటే మనం ఇలా గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే వాడాలండి. ఒకవైపు మన చికెన్ అయితే ఇక్కడ కుక్ అవుతుంది, మరోవైపు వచ్చేసి చికెన్లో కలుపుకోవడానికి గ్రేవీ కోసము 1/2 kg చికెన్ కాబట్టి మేము చేస్తున్న పికిల్కి ఇలా 1 ఇంచ్ వరకు అయితే దాల్చిన చెక్క, ఒక 5 to 6 క్లోవ్స్ ఏమంటారు
లవంగాలు, ఇలైచీలు ఒక 3 అయితే వేసుకున్నాము. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ అయితే ధనియాలు కూడా వేసుకొని వీటిని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. చాలాసేపు చేయాల్సిన అవసరం లేదండి. వీటిలో ఏమన్నా తేమ ఉంటే పోయేటట్లు మాత్రం డ్రై రోస్ట్ అయితే 1 మినిట్ అలా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా పైకి అయితే వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే మనం బాగా కుక్ చేసుకోవాలి. అంటే చికెన్ ముక్కల్లో అసలు తేమ అనేది ఉండకూడదనమాట. చాలామంది పికిల్స్ పట్టేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే తేమ ఉండడమో లేదంటే తడి కంటైనర్స్లో తీయడమో చేయడం వల్ల బూజు వస్తుందండి. అలా కాకుండా బాగా డ్రైగా ఉన్న వాటిని యూజ్ చేస్తే ఏ పికిల్ అయినా కూడా బూజు అనేది రాదండి. ఫస్ట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. మా దగ్గర ఆవాలు లేవండి, ఆవు పిండి ఉంది కాబట్టి అది వేస్తున్నాము, అందుకే అది చూపించలేదు. మీరు మాత్రం ఒకవేళ మీ ఇంట్లో ఆవు పిండి లేకపోతే 1 టేబుల్ స్పూన్ అయితే ఆవాలు అయితే వీటితో పాటు వేసుకొని బాగా తేమ పోయేంత వరకు 1 మినిట్ అయితే ఇలా డ్రై రోస్ట్ చేసేసాం కదా. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆ ఉన్న సెగకే అది జీలకర్ర అనేది అయితే రోస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకుందాము. ఒకప్పుడు ఇలా నార్మల్స్ పెట్టుకునే వెజ్ పికిల్స్ని అయితే పక్కన పెట్టేసి నాన్ వెజ్ పికిల్స్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అందుకే కాబోలు ప్రతి ఒక్కటి అయితే రేట్లు ఆ విధంగా పెరిగిపోతూ ఉన్నాయి. మనం చికెన్ పికిల్లో వేసే మసాలా దినుసులన్నీ అయితే చల్లారినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్ అయితే పొడిగా ఉండేటట్టు చూసుకోండి. మనం ఇందాక చెప్పాం కదా ఆవపిండి ఉంది, ఆవాల బదులు అని చెప్పి ఆవపిండి అయితే యాడ్ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవపిండి అయితే యాడ్ చేసుకుందాము. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఇప్పుడు మేము చెప్పిన క్వాంటిటీస్ని కొంచెం ఎక్స్ట్రా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మెంతులు ఆవాల కన్నా పోవు ఉండేటట్టు చూసుకోండి. మెంతులు ఎక్కువ వేయడం వల్ల చేదు అనేది వస్తుంది. ధనియాలు మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ధనియాలు మనం ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మనం చికెన్ పికిల్లో వేసుకునే మసాలా అయితే మిక్సీ పట్టేసాము. ఇక మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ కూడా వాటర్ అయితే ఎగిరిపోతున్నాయి. ఇదిగోండి, మన చికెన్లో వాటర్ మొత్తం అయితే డ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని పక్కకు తీసి పెట్టుకుందాము. తర్వాత ఇంకో కడాయి అయితే పెట్టుకొని అందులో మనం చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వచ్చేసి 1/2 కేజీ చికెన్కి 150 to 200 grams గ్రౌండ్నట్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఆయిల్ వచ్చేసి ఇలా వేడెక్కితే చాలండి. మరీ పొగలు అయితే రాకూడదు. పొగలు వచ్చేస్తే ఏంటంటే మనం చికెన్ వేయంగానే అది కలర్ అయితే చేంజ్ అయిపోతుంది, కానీ లోపల పీస్ అయితే ఇంకా ఉడకకుండా ఉంటుంది. అందుకని మనం ఆయిల్ అయితే ఇలా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇలా మనం చేయబెడితే కొంచెం సెగ తగ్గుతుంది కదా, అలా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆయిల్లో చికెన్ అయితే వేసుకుందాము. ఈ చికెన్ పీసెస్ మొత్తంగా అయితే వేసుకొని ఈవెన్గా అయితే ఒకసారి కలుపుకుందాము. ఈ చికెన్ పికిల్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. ఇక ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి, అలాంటి వర్కింగ్ ఉమెన్స్ అయితే కొంచెం కష్టమే అని అనుకోవచ్చు. మనలాగా హౌస్ వైఫ్స్కి అలాంటి వాళ్ళకైతే కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా మనం ఇంట్లోనే చికెన్ పికిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చికెన్ పీసెస్ మొత్తం వేసి ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా చికెన్ పీసెస్ ఆయిల్లో వేసిన తర్వాత మనం ఎక్కువగా కలుపుకుండా ఉండాలండి. ఎక్కువగా కలిపితే ఏమవుతుందంటే చికెన్ ఆల్రెడీ మనం వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే కుక్ చేసాం కదా, ఆల్రెడీ కుక్ అయిన చికెన్ కలుపుతూ ఉంటే పీసెస్ అయితే
విరిగిపోతుంటాయి. అందుకనే ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం చికెన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అవనివ్వాలన్నమాట. బయట పికిల్స్ ఇలా హాఫ్ కేజీ మనం ఇంట్లో చేసుకుంటే ఇంటిలి పాది చక్కగా తినొచ్చండి. అది కూడా బయట మనకి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఎటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో మనకైతే తెలియదు కదా. ఇలా మన చేతులతో చేసుకుంటే మనం అయితే సంతృప్తిగా అయితే తినొచ్చండి. మనం బయట ఒక కేజీ చికెన్ తీసుకున్నాం అనుకోండి పికిల్. ఆ చికెన్ పికిల్లో మొన్న మీరు నమ్మరో మా వారు తీసుకొచ్చారండి కేజీ చికెన్ పికిల్. అందులో 4 to 6 వరకేనండి చిన్న చిన్న పీసెస్. ఇంకా మిగతా అదంతా ఆయిలే ఉందండి. ఇంత ఘోరం ఏంటండి బాబు బయట అమ్మేవాడు. ఇదిగోండి చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకుంటే అండి ఏమవుతుందంటే పీస్ అయితే మనం తినేటప్పుడు పికిల్లో చాలా అంటే చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉండాలండి. అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చికెన్ పికిల్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగైతే మనం కలుపుకోవాలి. ఆహా ఎంత మంచి వాసన వస్తుందంటే చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, చాలా మంచి అరోమా అయితే వస్తుందండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన ఎలా పోతుంది అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా. ఇలా ఫ్రై చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. మీరు దాన్ని బట్టి అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి చూడండి, ఇంకొంచెం అయితే ఫ్రై అవ్వాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసుకుందాము. ఇలా ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చికెన్ ఏదైతే ఫ్రై చేసామో ఆ చికెన్ వేడి మీద ఉన్నప్పుడే మనం పికిల్కి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఏవైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో ఇవి వేడి మీద అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనం ఏదైతే పికిల్కి కావాల్సిన మిశ్రమం మిక్సీ పట్టుకున్నామో ఆ మిశ్రమం మొత్తం ఈ చికెన్లో అయితే వేసేసుకుందాము. తర్వాత ఇందులోనే పికిల్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. తర్వాత ఇందులోనే మనం తెచ్చుకున్నాం కదా మ్యాంగో కారం, ఈ మ్యాంగో కారం కూడా యాడ్ చేసుకున్నాము. మ్యాంగో కారం కొంతమంది స్పైసీనెస్ ఎక్కువగా తింటారు, కొంతమంది కొంచెం తక్కువగా తింటారు కదా, దాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి నియర్లీ 60 to 70 grams ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కదా. అలా మీరు మీ రుచికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే ఇలా నీట్గా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పికిల్ అయితే మొత్తంగా చల్లారనిద్దాము. మనం ఉప్పు కారం వేసుకున్న పికిల్ పౌడర్ మొత్తం కలిపేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది స్మెల్ వచ్చేసి. ఇక ఈ పికిల్ మొత్తం మనం చల్లారిన తర్వాత అయితే వీటిలో లెమన్ స్క్వీజ్ చేసుకొని జ్యూస్ అయితే వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం చిన్న సైజులో ఉన్న లెమన్స్ అయితే 3 స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను. పెద్దవనుకోండి 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ లెమన్ మాత్రం ఖచ్చితంగా పికిల్ మొత్తం చల్లారిన తర్వాతే వేయాలండి. ముందే వేసేస్తే చేదైతే వచ్చేస్తుంది. ఇదైతే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన చికెన్ పికిల్ అయితే చల్లారింది. ఇలా చల్లారేటప్పటికి ఈ చికెన్లో వేసిన మనం ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే చికెన్కి బాగా ఇలా పట్టుకొని ఇలా దగ్గరికి అయితే అయ్యాయి. చూడండి, మీరు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా దగ్గరికి అయితే అయ్యాయి. చికెన్ పికిల్ మొత్తంగా చల్లారవాలండి. ఇదిగోండి ఇలా చల్లగా అయితే అయిపోవాలన్నమాట. ఈ చల్లారిన ఈ చికెన్ పికిల్లో ఇప్పుడైతే మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసేసుకుందాం. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత
మొత్తంగా అయితే బాగా ఈవెన్గా కలుపుకుందామండి. ఇంకేముందండి, మన ఎమ్మి టేస్టీ చికెన్ పికిల్ అయితే తయారైపోయింది. నేను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూశానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చికెన్ పికిల్ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి మరి. బాయ్.